హాయ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సంగీత. ఈ రోజు మనతో స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర రామరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే మ్యామ్. సార్, చాలా మంది ఈ రోజుల్లో జాబ్ చేసిన వాళ్ళు ఫేడ్ అవుట్ అయిపోయారు సార్. రైట్. అందుకోసం అని చెప్పేసి ఫుల్ ట్రేడింగ్ చేయాలి అని చెప్పేసి అనుకున్నారు. అలాంటి వాళ్ళ కోసం మీరు ఎలాంటి సలహా ఇవ్వాలనుకుంటున్నారు సార్? మాకు కూడా చాలామంది అడుగుతుంటారండి. జాబ్‌లో చాలా స్ట్రెస్ ఉంది. అండ్ బాస్ హింస భరించలేకపోతున్నాము. ట్రేడింగ్‌లో అమౌంట్ ఏదైనా సంపాదించుకోవచ్చా అంటుంటారు. మీకు అర్థం కావాల్సిందంటే ట్రేడింగ్ ఇంకా ఎక్కువ స్ట్రెస్ అండి జాబ్‌తో కంపేర్ చేసుకున్నా సరే. ట్రేడింగ్ అనేది ఒక ఎంటర్‌ప్రెన్యూర్ స్పిరిట్ అనమాట అది. అందరికీ సూట్ అవ్వచ్చు, కాకపోవచ్చు. ఇక్కడ ఏంటంటే 2 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఒకటి ట్రేడింగ్ ఫర్ లివింగ్. లివింగ్ అంటే మీ యుటిలిటీ బిల్స్ అంటే ఫోన్ బిల్ కావచ్చు, వాటర్ బిల్ కావచ్చు, హౌస్ రెంట్‌లు కావచ్చు, స్కూల్ ఫీస్ కావచ్చు. ఇలాంటియన్నీ మీ ఫ్యామిలీకి సంబంధించిన మొత్తం బిల్స్ గనుక మీరు ట్రేడింగ్ ట్రేడింగ్ నుంచి వచ్చే ఇన్‌కమ్‌ని పే చేయాలనుకోండి. దాన్ని ట్రేడింగ్ ఫర్ లివింగ్ అనమాట. ఇది చాలా టఫ్. ఐ డోంట్ రికమెండ్ టు ఎనీవన్. ఓకే. ట్రేడింగ్ ఫర్ ఫుల్ టైమ్ అంటే మీరు ఫుల్ టైమ్ ఏమి ఇన్వాల్వ్ అవ్వరండి. మీకు వేరే ఇన్‌కమ్ కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 4, 5 హౌసెస్ ఉన్నాయనుకోండి. రెంటల్‌కి ఇచ్చారనుకోండి. రెంటల్ ఇన్‌కమ్ వస్తూనే ఉంటుంది కదా! మీరిప్పుడు జాబ్ చేయకుండా ట్రేడింగ్ కూడా ఫుల్ టైమ్ తీసుకుంటారు. ఒకవేళ ట్రేడింగ్‌లో మీకు 1, 2 నెలలు, ఒక 6 మంత్స్ వరకు ఎలాంటి అమౌంట్ రాకపోయినా ఫ్యామిలీ ఏం స్ట్రగల్ అవ్వదు. ఎందుకంటే రెంటల్ ఇన్‌కమ్ వస్తా ఉంది కాబట్టి. అట్లా మీకు అదర్ ఇన్‌కమ్ సోర్సెస్ గనుక ఉంటే యూ కెన్ టేక్ ట్రేడింగ్ యాస్ ఎ ఫుల్ టైమ్, నో ఇష్యూ. కానీ అచ్చం యుటిలిటీ బిల్స్, ఫ్యామిలీ సర్వైవింగ్ అంతా కూడా మీ ఇన్‌కమ్ మీద డిపెండ్ అయితే గనక వి డోంట్ రికమెండ్ టు గో ఫర్ ఫుల్ టైమ్. ఓకే. ఎందుకంటే ట్రేడింగ్‌లో 95% లూజర్సే ఉంటారండి. 95%. ఇన్‌ఫాక్ట్ రీసెంట్‌గా గనుక జిరోదా ఓనర్ నితిన్ సార్ స్టేట్మెంట్ గనుక మనం విన్నామనుకోండి, లెస్ థాన్ 1% ట్రేడర్సే బ్యాంక్ డిపాజిట్‌ని బీట్ చేస్తున్నారు యావరేజ్ మీద 3 ఇయర్స్ మీద. అంటే 3 ఇయర్స్ యావరేజ్ చేస్తే ఇండియా మొత్తం మీద కేవలం 1% ట్రేడర్సే బ్యాంక్ డిపాజిట్స్ 4% బీట్ చేస్తున్నారు. అంటే మిగతా 99% పరిస్థితి ఏంటి? వాళ్ళు జీరోలో అవుతున్నారు. అయితే మనం సోషల్ మీడియా చూసేసి, యూట్యూబ్ చూసి ఇన్‌స్పైర్ అవుతున్నాం గానీ రియాలిటీ ఏంటంటే దీంట్లో లూజర్స్ 99% ఉన్నారు. మీ 3 ఇయర్స్ యావరేజ్ డేటా గనుక చూసుకుంటే. ఇలాంటి టైంలో ఇంత సైంటిఫిక్ డేటా ఎవిడెన్స్ ఉన్న తర్వాత కూడా మీరు ఫుల్ టైమ్ తీసుకుంటాననుకుంటే ఇట్స్ గట్ ఫీలింగ్ అంతే. ఓకే. దానికి బదులు మీరు ఓకే. ఆల్రెడీ వేరే ఇన్‌కమ్ సోర్స్ చూసుకొని దీంట్లో గనుక మీరు ఎంటర్ అయ్యారనుకోండి, ఒక 1 ఇయర్ వరకు మీరు ఎనఫ్ టైమ్ ఇచ్చారనుకోండి, ట్రేడింగ్ మీకు సూట్ అవుద్దో లేదో మీకు అర్థమవుతుంది. దాన్ని బట్టేసి మనం ట్రేడింగ్ ఫర్ లివింగ్ షిఫ్ట్ అవ్వచ్చు. బట్ ట్రేడింగ్ ఫుల్ టైమ్ వేరు, ట్రేడింగ్ ఫర్ లివింగ్ వేరు. ట్రేడింగ్ ఫర్ లివింగ్ అంటే మీ జాబ్ సాలరీ రీప్లేస్ అవుద్ది ఇక్కడ చేయాలి. ఎందుకంటే మీ ఫ్యామిలీ డిపెండ్ అవుతుంది కాబట్టి. అందుకని ఐ నెవర్ రికమెండ్ టు ఎనీబడీ కమ్ టు ద ట్రేడింగ్ ఫర్ ఫుల్ టైమ్ అంటిల్ మీ దగ్గర అదర్ సోర్స్ ఉంటే తప్ప. మీరు గనుక అదర్ ఇన్‌కమ్ సోర్స్ గనుక ఉందనుకోండి, యెస్ వీ కెన్ టేక్ ద ట్రేడింగ్ యాస్ ఎ ఫుల్ టైమ్. ఎందుకంటే ఫ్యామిలీ సఫర్ అవ్వట్లేదు. యూజువల్‌గా మీరు బుక్స్ గనుక అవి గనుక ఫాలో అవుతున్నారనుకోండి, ఒక 2 ఇయర్స్ ఇన్‌కమ్ వరకు మీరు సప్లిమెంట్‌గా పెట్టుకుంటే ట్రేడింగ్‌కి రావచ్చని అంటారండి. బట్ ఎండ్ ఆఫ్ ది పర్సన్ టు పర్సన్ డిఫరెంట్‌గా ఉంటుంది. మీరు గనక ఈ ఇన్‌కమ్ కాకుండా అడిషనల్ ఇన్‌కమ్ గనక మీకుంటే యూ కెన్ గో ఫర్ ట్రేడింగ్ ఫర్ ఫుల్ టైమ్ ఇష్యూ. సపోజ్ నేనే ఉన్నాననుకోండి, మాకు ట్రైనింగ్ బిజినెస్ ఉంటుంది. మేము ఇన్వెస్ట్‌మెంట్ చేస్తుంటాము. మేము ట్రేడింగ్ చేస్తా ఉంటాము. మేము ఆథరైజ్డ్ పార్ట్నర్స్ వేరే కంపెనీస్‌కి. ఇట్లా రకరకాల ఇన్‌కమ్ మాకు సోర్సెస్ ఉంటాయి. అందుకని ట్రేడింగ్ మీద ఫుల్ టైమ్ మేము సర్వే అవ్వటం లేదు. మాకు అడిషనల్ సోర్సెస్ ఉన్నాయి. ఇలాగ మీకు ఏదో ఒక అడిషనల్ ఇన్‌కమ్ గనుక మీకు ఉంటే, అది రెంటల్ ఇన్‌కమ్ కావచ్చు, లేదా వేరే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఇచ్చారు. ఆ వచ్చే మనీ కావచ్చు, లేదా ఫీల్డ్స్ ఉన్నాయి. కౌలు వస్తుందనుకోండి అలా కావచ్చు. ఇలా డిఫరెంట్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ గనుక మీకు కనుక ఉంటే, ట్రేడింగ్ మీద సర్వైవ్ అయ్యే అవసరం మీరు లేదనుకుంటే గనుక ట్రేడింగ్ మీరు ఫుల్ టైమ్ తీసుకోవచ్చు. కానీ సాలరీ బదులు ఇదే ఫుల్ టైమ్ లాగా ఉంటే చాలా స్ట్రెస్ ఇది. ఇంకా చాలా స్ట్రెస్ అవుద్ది. చాలామంది ఏంటంటే ట్రేడింగ్‌లో త్వరగా డబ్బు సంపాదించాలని ఆశ అందరికీ ఉంటుంది. ఓకే. అందుకని వాళ్ళు ఇంటర్‌డే ట్రేడింగ్, రిస్కీ మెథడ్స్ ఫాలో అవుతా ఉంటారు. ఇంటర్‌డే ట్రేడింగ్ కావచ్చు, లేదా ఫ్యూచర్ కాంట్రాక్ట్ ట్రేడింగ్ కావచ్చు, లేదా ఆప్షన్ కాంట్రాక్ట్ ట్రేడింగ్స్ కావచ్చు, ఇలాంటివన్నీ చేస్తా ఉంటారు. ఆ టైంలో ఏంటంటే అక్కడ పనిష్మెంట్ సివియర్‌గా ఉంటుంది ఏదైనా మిస్టేక్ అవుతే. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టాక్స్ కొన్నాననుకోండి, రిలయన్స్ 2500 దగ్గర ఆల్ టైమ్ హైలో కొన్నా సరే, మార్కెట్ 10% డ్రాప్ అయినా సరే, మళ్ళీ రికవర్ అవుద్దని హోప్ ఉంటుంది నాకు ఏదో రోజు. మీరు అదే ఫ్యూచర్ కాంట్రాక్ట్ తీసుకున్నారనుకోండి, ఏ రోజు లాస్ ఆ రోజే మీరు పే చేయాల్సి ఉంటుంది. మీ దగ్గర మనీ లేకపోతే బ్రోకర్ మీ ట్రేడ్ క్లోజ్ చేస్తాడు. అలాగే మీరు ఆప్షన్స్ కొన్నారనుకోండి, ఏ మంత్‌కి ఆ మంత్ జీరో అవుతా ఉంటాయి మీయి. ఓకే. ఇలాంటి రిస్కీ ప్రొడక్ట్స్‌లో ట్రేడింగ్ ఫర్ లివింగ్ కోసం అయితే ఐ డోంట్ రికమెండ్ టు యూ. అలా కాకుండా మీకు ఆల్రెడీ వేరే సోర్స్ ఇన్‌కమ్ ఉంది. ప్లస్ ఇది నేను ఫుల్ టైమ్ చేస్తున్నాను అనుకుంటే మాత్రం ఐ డూ రికమెండ్ టు యూ. ఇన్‌ఫాక్ట్ చాలామంది ట్రేడింగ్ మీద సర్వైవ్ అవుతామండి. మేము సర్వైవ్ అవుతూనే ఉన్నాం. మా స్టూడెంట్‌లన్నా అవుతూనే ఉంటారు. అందుకని ట్రేడింగ్ ఫర్ లివింగ్ కోసం నేను రికమెండ్ చేయను. బట్ ట్రేడింగ్ ఫుల్ టైము ప్లస్ నాకు అదర్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ ఉంది అంటే గనుక ఐ కెన్ రికమెండ్ యూ. బేసికల్లీ మీరు 1 ఆర్ 2 వీక్స్ టైమ్ ఇవ్వాల్సి ఉంటుందండి ట్రేడింగ్‌కి. మీరు ఎంటర్ అవ్వంగానే ఆ డబ్బులు రావాలని రూల్ ఏం లేదు. ఓకే. అందుకని ఏంటంటే జాబ్‌లో స్ట్రెస్ ఉంది. ఈ ఫీల్డ్‌కి వస్తాననుకుంటే అక్కడ స్ట్రెస్ కన్నా ఇక్కడ స్ట్రెస్ ఇంకా చాలా ఎక్కువ ఉంటుందండి. అందులో ట్రేడింగ్‌ని ఎవరు ఎంకరేజ్ చేయరు. నేను చెప్పానని అందరూ అంటారు. అందుకని సొసైటీలో ఎంకరేజ్ చేయరు. మీ ఫ్యామిలీ వాళ్ళు ఎంకరేజ్ చేయరు. ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేయరు. ఇలాంటి హార్డ్ ఎన్విరాన్మెంట్‌లో మీకు మీరు మోటివ్ అవ్వుకుంటూ ఇక్కడ మనీ మేక్ చేయాల్సి ఉంటుంది. అందుకని ట్రేడింగ్ చాలా టఫ్ జాబ్. దాని బదులు ట్రేడింగ్ ఫస్ట్ పార్ట్ టైమ్ తీసుకోండి.
ఒకసారి కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత మీ శాలరీ రీప్లేస్మెంట్ అవుతున్న తర్వాత ఒక 1 ఇయర్ ఇలానే మెయింటైన్ చేయండి. అప్పటికి మీకు నమ్మకం వస్తే మీకు వేరే సోర్సెస్ ఇన్కమ్ మీలో క్రియేట్ చేసుకోగలిగితే అప్పుడు ట్రేడింగ్ రావచ్చు ఫుల్ టైం. నథింగ్ ఈజ్ రాంగ్ అండి. ఇవాళ రేపట్లో యూత్ని అండర్ ఎస్టిమేషన్ చేయలేము. ఎందుకంటే వాళ్ళు వచ్చేటప్పుడే బ్యాక్గ్రౌండ్ తోటి హార్డ్ వర్కింగ్ తోటి బీటెక్ల తోటి వస్తున్నారు వాళ్ళు. సో యూ కెన్ ఎంకరేజ్ దమ్, నో ఇష్యూ. బట్ ట్రేడింగ్ని ఫుల్ టైం తీసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించుకోండి. చాలా స్ట్రెస్ ఫీల్డ్ ఇది. చాలా చాలా స్ట్రెస్ ఉంటుందండి. అంటే 95% లూజర్ గేమ్ ఇది, మనం ఒప్పుకోకపోయినా. అందుకని మీరు మీ అంతకు మీరే మోటివ్ చేసుకుంటే లోపలికి రావాల్సి ఉంటుంది. మార్కెట్ ఏంటంటే నిరంతరం అప్ ట్రెండ్స్ ఉండవు. గత 2 మంత్స్ మీరు చూసుంటారు. చాలా వాలటిలిటీ ఉంది మార్కెట్లో. ఇలాంటి టైంలో ఎవ్రీ మంత్ ఇన్కమ్ సంపాదించాలి, చాలా కష్టం. అందుకని మీకు వేరే సోర్స్ కనుక్కుంటే ఐ రికమెండ్ గో ఫర్ ట్రేడింగ్ యాజ్ ఏ ఫుల్ టైం. మీకు వేరే సోర్స్ ఏం లేవు, అచ్చం ట్రేడింగ్ మీద సర్వైవ్ అవ్వాలంటే మాత్రం సారీ, ఐ డోంట్ ఎంకరేజ్ టు యూ. ఫస్ట్ వేరే ఇన్కమ్ క్రియేట్ చేసుకుని అప్పుడు మాత్రం రమ్మని చెప్తాను. మేము ఫుల్ టైం ఉన్నామంటే మాకు సప్లిమెంట్ ఇన్కమ్ చాలా ఉంటుంది కాబట్టి మేము ఎఫెక్ట్ అవ్వట్లేదు. ఓకే, బట్ మీ కనుక ఎక్కువ ఇన్కమ్ అనుకుంటే, వేరే ఇన్కమ్ అనుకుంటే, ఎస్ గో హెడ్ అండ్ యూ కెన్ క్రియేట్ లాట్ ఆఫ్ వెల్త్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ట్రేడింగ్ ఇది వండర్ఫుల్ బిజినెస్ అండి, అందులో డౌట్ లేదు. తిన్ని క్యాపిటల్ తోటి, ఒక ల్యాప్టాప్, ఒక ఇంటర్నెట్ కనెక్షన్ తోటి ఎనీబడి కెన్ స్టార్ట్. ఓకే, సో దీన్ని స్కేల్ అప్ అయ్యి నెక్స్ట్ లెవెల్లోకి ఎంటర్ అయ్యేంత వరకు కూడా మీరు దీన్ని పార్ట్ టైం తీసుకుంటే బెటర్. ఒక్కసారి నెక్స్ట్ లెవెల్కి ఎంటర్ అయ్యారు అనుకోండి, మీకు మీద నమ్మకం వస్తుంది కదా, అప్పుడు మీరు ఫుల్ టైం తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది మీ లైఫ్, మీరు డిసైడ్ అవ్వాలి. వేరే వాళ్ళు ఎవరు మోటివేట్ చేయరు కదా ఇక్కడ. ఇంకా చెప్పండి, ట్రేడింగ్ అంటే అందరూ డిస్కరేజ్ చేస్తుంటారు, ఎవరు ఎంకరేజ్ చేయరు ఇక్కడ. ఎందుకంటే దానికి సొసైటీలో మంచి బ్రాండింగ్ ఏం లేదు. అందుకని టఫ్ ఫీల్డ్లోకి, ఇంకా ఎక్కువ టఫ్ ఫీల్డ్లోకి మీరు ఎంటర్ అవుతున్నారు అంటే 1-2 సార్లు ఆలోచించుకొని అంటారు. బెటర్ అడ్వైజ్ ఏంటంటే మీరు పార్ట్ టైం బిగిన్ చేయండి ఫస్ట్. ఎంతకంత శాలరీ ఇన్కమ్ని రీప్లేస్ చేయండి. నమ్మకం వచ్చిందా 1 ఇయర్ కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేయండి. నమ్మకం వచ్చిందా, ఎస్ నౌ దిస్ ఇస్ ద రైట్ టైం టు టేక్ ద డెసిషన్. అది బెస్ట్ అప్రోచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ట్రేడింగ్ గురించి చాలా క్లుప్తంగా వివరించారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.